మ్యాచ్ నెంబర్ 71 అనమాట. ప్లే ఆఫ్ మ్యాచ్గా మనం చెప్పుకోవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ గెలిచి 2024 ఐపీఎల్ ఫైనల్కి చేరుకోవడం అనేది జరిగిందనమాట. ముందుగా హైదరాబాద్ సన్ రైజర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ రాహుల్ త్రిపాఠి 35 బంతుల్లో 55 పరుగులు చేశారు. హెన్రిచ్ క్లాసిన్ వచ్చరికి 21 బంతుల్లో 32 పరుగులు చేశారు. 19.3 ఓవర్లోనే 159 పరుగులకే ఆల్అవుట్ అయ్యారు హైదరాబాద్ సన్ రైజర్స్. ఇక నైట్ రైడర్స్ విషయానికి వచ్చరికి, బౌలింగ్ విషయానికి వచ్చరికి మిచెల్ స్ట్రాక్ వచ్చరికి 4 ఓవర్లు వేసి 34 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లు వేసి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం అనేది జరిగింది. తర్వాత కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్కి దిగారు. శ్రేయస్ అయ్యర్ 24 బంతుల్లో 58 పరుగులు చేశారు, నాట్అవుట్గా ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లో 51 పరుగులు చేసి నాట్అవుట్గా ఉన్నారు. 13.4 ఓవర్లోనే 2 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం అనేది జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2024లో ఫైనల్ కూడా చేరుకోవడం అనేది జరిగింది. ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి టీ నటరాజన్ 3 ఓవర్లు వేసి 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. పాట్ కమిన్స్ వచ్చేసరికి 3 ఓవర్లు వేసి 38 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం అనేది జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మిచెల్ స్ట్రాక్ ఇవ్వడం జరిగింది.